బ్రేకింగ్ చూస్తున్నాం. హైడ్రా రంగనాథ్పై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. లోతుకుంట ఆర్మీ భూములపై హైకోర్టు విచారించింది. ఒకే పిటిషన్లో 3 సార్లు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం చరిత్రలో తొలిసారిగా హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే కోర్టు ఉత్తర్వులను పట్టించుకోలేదంటూ ఈ నేపథ్యంలో అసహనం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణ చెప్పాలంటూ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఆదేశించింది కోర్టు. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. వెంటనే అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అప్డేట్స్ ఏంటి కిరణ్? జనసేన మల్కాజ్గిరి పరిధిలోని లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించి మరొకసారి హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చెప్పాల్సింది. ఒకే పిటిషన్ సంబంధించి 3 సార్లు కోర్టు ఆదేశాలు ఉల్లంఘించడం ఇదే చరిత్రలో మొదటిసారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులపై అప్పీల్ చేయకుండా మళ్లీ అదే భూమిలోకి వెళ్లడం తీవ్ర నేరం అంటూ కూడా అసహనం వ్యక్తం చేస్తుంది. సదరు భూమిలో ఆర్మీ రక్షణ ఏర్పాటు చేసిన ఉత్తర్వులు వెనక్కి తీసుకున్న హైకోర్టు అందుకు సంబంధించి కూడా హైకోర్టు సంబంధించి ఏదైతే కేసుకు సంబంధించి 3 సార్లు ఆదేశాలు ఇవ్వడం అది సరైనది కాదని చెప్పింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ జనాభాలతో కూడిన ఒక అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశించింది. ఎందుకంటే గడిచిన 2 రోజుల క్రితం కూడా గతంలో నిన్న కాక మొన్న వచ్చిన ఒక సంబంధించిన దానికి కూడా పూర్తి స్థాయిలో ఆర్మీ భూములకు సంబంధించి అంశాలకు సంబంధించి కూడా వెళ్తే ఆర్మీ అధికారులు సంబంధించి ప్రొటెక్షన్ చేయాలి, అందుకు సంబంధించిన అధికారుల పేర్లు కూడా ఇవ్వాలి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి విచక్షణ అధికారులు లేకుండా మీరు ఆ భూముల్లో ఎందుకు తలదూచాలంటూ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మొదటిసారి ఆయన ఈ కేసుకు సంబంధించి హైకోర్టు హాజరైనప్పుడు కూడా పూర్తిగా దీనికి సంబంధించి అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఒకే కేసుకు సంబంధించి 3 సార్లు ఆదేశాలు ఇవ్వడం అనేది సరైనది కాదంటూ కూడా చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనికి సంబంధించి ఒక అఫిడవిట్ దాఖలు చేయాలి, క్షమాపణలతో కూడా అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు చేసింది. ఎందుకంటే ఇటీవల కాలంలో వరుసగా హైడ్రా కమిషనర్ కావచ్చు, హైడ్రా ఉన్నతాధికారుల తీరుకు సంబంధించి కూడా కొంత దీనికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటే చెప్పాల్సి ఉంటుంది. ప్రైవేట్ భూములకు సంబంధించి కావచ్చు, ఇటు రెవెన్యూ మున్సిపల్ సంబంధం లేకుండా కూడా హైడ్రా తన పరిధిని విస్తరించుకుంటూ అన్ని విషయాలలో తలదూచిన అంశం మీద కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.